హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. శ్రీ గిరి ప్రదక్షిణ ప్రారంభము అండ్ ఈ దేవిని దర్శనం చేసుకోవడం జరిగింది గైస్. అండ్ ఇది వచ్చేసి కురుమూర్తి జాతర అండ్ 1 సంవత్సరంకి ఒకసారి జరుగుతుంది. ప్రజెంట్ ఇది వచ్చేసి డ్రోన్ యూస్ అండి. అండ్ మీకు కనబడుతున్నది ప్రజెంట్ కురుమూర్తి స్వామి ఎంట్రెన్స్. అలా స్టెప్స్ పై వెళ్తే కురుమూర్తి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 7 కొండలు ఉన్నాయి. 7 కొండలకు వెంకటేశ్వర స్వామి అని స్వయంభూ ఇక్కడ వెలిచిండని కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రజలకు గట్టి నమ్మకం గైస్. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా సంవత్సరంకి ఒకసారి పెద్దగా జాతర జరుగుతుంది. ఆ జాతర 1-2 నెలలు కంటిన్యూ ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ అమాస కూడా దేవునికి దర్శనం చేసుకోవడం జరుగుతుంది గైస్. అండ్ ఇంతమంది భక్తులు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏమైనా కోరికలు కోరితే ఖచ్చితంగా నెరవేరుతాయని గట్టి నమ్మకం. అండ్ చుట్టూ ఉంటున్న గ్రామస్తులందరికీ చాలా నమ్మకంతో ఇక్కడ దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. అండ్ దేవుని కృపల్లో పాల్గొనడం జరుగుతుంది గైస్. అందుకే ఈ గిరి ప్రదక్షిణ కొరకు ఇంతమంది గ్రామస్తులు వచ్చారు. అండ్ మా ఊరు గ్రామస్తులు కూడా వచ్చారు. అండ్ పొలిటికల్స్ లీడర్స్ కూడా రావడం జరిగింది గైస్. అండ్ మీరు చూస్తున్నారు ఇది డ్రోన్ వ్యూ గైస్. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఒక షేర్ వేసుకోండి, ఒక కామెంట్ వేసుకోండి గైస్. ఇది మెయిన్ ఎంట్రన్స్ గైస్. ఈ ఎంట్రన్స్ నుంచి ఇంతకుముందు గుడి గోపురం అనేది పైకి లేకుండా రీసెంట్గానే కట్టారు గైస్. అండ్ ఇంకా డెవలప్మెంట్ చేసే చాలా ఉంది. అండ్ మీకు కనబడుతున్నాయి ముందు షాపులు అన్నీ. అండ్ మనకు టెంకాయలు కానీ ఊదుబత్తులు కానీ దేవునికి సంబంధించిన కాశకరాన్ని ఇక్కడనే దొరుకుతాయి గైస్. అండ్ ఇంకా భక్తులు రావడం జరుగుతుంది. అండ్ ఇది కూడా ఒక డ్రోన్ ద్వారానే వ్యూ తీయడం జరిగింది గైస్. మీరు చూస్తున్నది డ్రోన్ వ్యూ. అండ్ కింద చూస్తున్నారు కదా రోడ్డు మార్గంలో అండ్ కాలిబాటల మార్గంలో రావడం జరుగుతుంది ప్రజలు. అండ్ దూరం అంటే జాతరకు కురుమూర్తి స్వామి టెంపుల్కి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో నుంచి పబ్లిక్ పెద్ద సంఖ్యలో ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది గైస్. అండ్ విజయవంతం చేయడం కూడా జరిగింది గైస్. అండ్ చూస్తున్నారు కదా, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి గైస్. ఇంకా డెవలప్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను గైస్. అంతవరకు చూస్తూ ఉండండి నా ఛానల్ని, ఓకేనా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీలైతే మీ సోషల్ మీడియాలో ఇట్లా పోస్ట్ చేయండి గైస్. చూస్తున్నారు కదా ఎంత ఎంటీ చూడండి. ఇది మొత్తం ఈ గుట్టల మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నారు గైస్. అండ్ ఈ చుట్టుముట్టు చూస్తున్నారు కదా 7 కొండలు ఉన్నాయి. 7 కొండలు అంటే 7 కొండల వెంకటేశ్వర స్వామి అని అంటారు కదా, అట్లా 7 కొండల మధ్యలో స్వయంభూ వెలిచిండు. అండ్ ఆ దేవుని కృప కోసం చూడండి ఎంతమంది వస్తున్నారు నడుచుకుంటూ. అండ్ చుట్టుముట్టు పొలాలు చూడండి. అండ్ ఇంకా బాగుంటాయి. అండ్ చుట్టుముట్టు వర్షాలు పొలాలు. అండ్ దాని మధ్యలో ఇల్లు. అండ్ దాని మధ్యలో పొలాలు మరి ఇల్లు. ఒక ఊరు చూడండి, ఊరు మధ్యలో జనాలు. ఎంత బాగుంది కదా. విలేజ్ అండి ఇది, ఒక మారుమూల గ్రామము. కానీ గ్రామంలో ప్రజలందరూ ఒక ఐకమత్యంతో ఉంటారు. ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని, ఊరికి ఏదైనా ఆపదొచ్చినా ఎవరికైనా ఆపదొచ్చినా సరే ఖచ్చితంగా ఊర్లో అందరు కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్లు ఊరి బాగోలు కానీ లేదంటే ఎవరైనా ఆపదలు ఉంటే ఆదుకోవడం కానీ జరుగుతుంది గైస్. అండ్ మన పల్లెటూరులో ఎక్కువగా ఇవి చూడడం జరుగుతుంది గైస్. ఇది వచ్చేసి పల్లెటూరుకి దగ్గరలో ఉన్న చింతకుంట మండల్ గైస్. ఇది వచ్చేసి కురుమూర్తి జాతర ఎంట్రన్స్ గైస్. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.